పేరు శివప్రసాద్. మేము తుమ్మిలో రీచ్ లో ఇందిరమ్మ ఇసుకకి అంటే మా టిప్పర్ని పంపించడం జరిగింది. నాకు ఓ బండి ఉంది. నిన్నటి నుండి ఈ రోజు వరకు దాంట్లో గాలి ఉందా లేదంటే టైర్ ఎయిర్ బట్టి పగిలిపోతాయి అవి. నిన్న రాత్రి మా డ్రైవర్ ఫోన్ చేసినాడు. మా డ్రైవర్ ఫోన్ చేసి భోజనం కావాలంటే మేము ఇక్కడ లేము, వారితో పాటు ఒక 4-5 రాత్రి ఊరికే పడుకోవడం జరిగింది. ఇది కలెక్టర్ గాని లేదంటే ఏడీ గారు ముఖ్యంగా బండ్లను బయటికి పంపించేటప్పుడు మీరు బండ్లు బయటికి పోయేది మీ ఎస్ఆర్ఓలకు చెప్పాలా, లోడ్ అయిన బండ్లు బయటికి పంపకండి లేదంటే అన్లోడ్ చేయకండి, సమస్య ఉంది అని ఫస్ట్ మీకు అవగాహన ఉంటది. అది బయటికి పోతుందా పోదా అనేది మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని బయటికి పంపాలా. ఇప్పుడు బండ్లు బయటకు వచ్చిన తర్వాత ఊర్లో విలేజెస్ ఏం చేస్తున్నారంటే బండ్లు బయటికి వస్తే మేం రాళ్లతో కొడతాం, అవసరమైతే టైర్లు కోస్తాం అని కొంతమంది వ్యక్తులు చెప్తున్నారు. అది భయపడి మా బండ్లు అన్ని ఇక్కడ ఆపడం జరిగింది. కావున కంపల్సరీ కలెక్టర్ గారు, ఏడీ గారు దీన్ని తక్షణమే వెంటనే చర్య తీసుకొని దీనికి ఏదో ఒక ఉపాయం తీసుకోవాల్సిందిగా మనకి. నా పేరు నరసింహ, మాది గద్వాల్. మేము టిప్పర్ల డ్రైవర్లం. నిన్న ఉదయం 8 గంటలకు వచ్చినాం. ఇప్పుడు మళ్ళీ ఉదయం 8 అవుతుంది. ఇప్పుడు వరకు మాకి ఎవరు రెస్పాన్సిబుల్ కావడం లేదు. లోడ్లు అయినాయి, ఇక్కడ కలెక్టర్ గారు కానీ మైనింగ్ ఏడీ గారు కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదు. ఇక్కడ పల్లెటూరులో ముందర పోతే బండ్లు ఏమంటారు, రాళ్లతో కొడతామంటారు. మా సార్ బండ్లు పంపించి వాళ్ళు ఫోన్లు రెస్పాన్సిబుల్ కావడం లేదు. ఇప్పుడు ఇక్కడ డ్రైవర్ల పరిస్థితులు ఎట్లున్నాయంటే తాగడానికి నీళ్ళు ఉండవు, తినడానికి తిండి ఉండదు, ఏడికన్నా పోదామంటే లోడ్ బండ్లు. మాకు అస్సలు ఇక్కడ పట్టించుకోవడం లేదు. అయితే లోడ్ అవుతుందని చెప్పాలా, లేదంటే కాదని చెప్పాలా. ఇంకొక నెల ఆపుకోండి, మీ రాజకీయం ఏముందో మీరు నెల చేసుకోండి, కానీ మమ్మల్ని మధ్యలో బలి చేయొద్దు. లోడ్ చేస్తామని పిలిపించి రీచ్ లో ఒక 20 బండ్లు, రోడ్డు మీద ఒక 20 బండ్లు ఆపి మమ్మల్ని గబ్బు లేపొద్దు. అయితే అవుతుందని చెప్పండి, లేకుంటే లేదని చెప్పండి. మీ ఎంప్లాయీస్ అంతా బాగానే, కాకపోతే బలి ఎవరైతున్నారు, డ్రైవర్లు బలి అవుతున్నారు. మేము వచ్చే 800 జీతం ఇస్తారు మాకు. 800 ఇస్తే ఈ 800 కోసం 2 రోజులు అవుతుంది ఇక్కడ వచ్చి ఉండి. ఇప్పుడు కూడా మాకు ఇంకా ఏదైనా ఒక చర్చ తీసుకొని మమ్మల్ని తొందరగా ఈ నుంచి పంపించాలని కోరుకుంటున్నాం. మైనింగ్ ఏడీ గారు కానీ కలెక్టర్ గారు కానీ ఈ స్పందన కొంచెం మాకు తొందరగా సమస్య తీరేలా చూడాలి. నా పేరు గజేంద్ర, తుమ్మిళ్ళ మాజీ సర్పంచ్. ఇవి ఇందిరమ్మ ఇండ్లకి ఇసుక కొట్టే వాహనాలు 2 రోజుల నుంచి ఇక్కడ ఆపినారు. మరి ఏడీ గారు కలెక్టర్ గారు దృష్టికి తీసుకెళ్లేసి ఈ ప్రాబ్లం క్లియర్ చేయాలనేసి, ఇది రాజకీయ ఒత్తిడి నుంచి ఆపినారనేసి టిప్పర్ల వాళ్ళు ఆపోతున్నారు. వాళ్ళ రాజకీయ ఒత్తిడి నుంచి ఈ టిప్పర్ల డ్రైవర్లు గాని ఓనర్లు గాని అందరికి ఇబ్బందులు. వీళ్ళకి పాపం ఇక్కడ తాగడానికి మంచినీళ్లు లేక, తిండి లేక 2 రోజుల రాత్రి 3 డ్రైవర్లు ఊక పడుకున్నారంట ఇక్కడ తిండి లేక పల్లెటూర్లో. కాబట్టి ఈ ఏడీ గారు కలెక్టర్ గారు దీనిపైన తొందరలో దృష్టి పెట్టేసి ఈ ప్రాబ్లం క్లియర్ చేయాలనేసి తుమ్మిళ్ళ గ్రామ ప్రజల తరపున నేను కలెక్టర్ గారికి విన్నవిస్తున్నాను. కలెక్టర్ గారు గాని ఏడీ గారు గాని ఈ టిప్పర్లను పంపించకూడదు. పంపించేసి వీళ్ళని ఇబ్బంది పెడితే వీళ్ళకి అన్నం లేక ఇవన్నీ ఎందుకు, చాలా ఇబ్బంది కదా. రాజకీయ ఇబ్బంది వలన ఈ టిప్పర్ ఓనర్లు డ్రైవర్లు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ సమస్యను తొందరలో పరిష్కరించాలనేసి కలెక్టర్ గారికి ఏడీ గారికి నేను మనవి చేస్తున్నాను. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.